టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రస్తుత టీడీపీ అభ్యర్థి చిన్ని కేశినేని నాని తమ్ముడిని అని చెప్పుకుంటూ ఫేక్ ఎంపీ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తే బయటకు పంపించానని అన్నారు. మోసం చేసిన డబ్బులను చంద్రబాబు లోకేష్లకు ఇచ్చారని ఆరోపించారు. విజయవాడ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసినోళ్లు వచ్చి నీతులు చెబుతున్నారని అన్నారు. మనిషి ఎవరు 2 సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఏదైతే టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడో కేశినేని నాని తమ్ముడిని అని చెప్పి ఫేక్ ఎంపీ స్టిక్కర్లు వేసి తిరిగి జనాన్ని మోసం చేస్తే నేను బయటికి పంపించాను. కేశినేని నాని తమ్ముడు అనే ఐడెంటిటీ తప్ప అతనికి ఏం ఐడెంటిటీ లేదు. ఇవాళ ఏదో మోసాలు చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడుకి అతని కొడుక్కి క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనే పథకంలో టికెట్ పట్టి ఇప్పుడు ఏదో పిట్టకథలు చెబుతున్నాడు. ఈ పిట్టకథలు ప్రజలు నమ్ముతారా? 10 ఏళ్ళు నన్ను ఎంపీగా మీరు అందరూ చూశారు కదా, మీడియా కూడా చూసారా చూడలేదా? ఇప్పుడు పిట్టకథలు చెప్తా అంటే వచ్చి బ్యాంక్ స్కామ్స్టర్లు, ప్రజలు మోసం చేసిన వాళ్ళు, అన్న పేరు పెట్టి అన్న పేరు నమ్మేసుకున్న వాళ్ళు, అన్న పేరు పెట్టి ప్రజలు మోసం చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ మోసం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ క్యాష్ కట్టు టికెట్ పట్టు పథకంలో లోకేష్ గారికి టికెట్కి డబ్బులు ఇచ్చి వస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇవాళ నువ్వు ప్రత్యేక విమానంలో కృష్ణానది పక్కన ల్యాండ్ అయ్యి పారాషూట్లో వచ్చి దిగి ఇక్కడ ఇది చేద్దాం అనుకుంటున్నావు. విజయవాడ వెస్ట్ని నీ రోల్స్ రాయిస్ కార్లు తిరిగే సందులు కాదు ఇవి, పేద ప్రజలు ఉండే సందులు. చెప్తున్నా సుజనా చౌదరికి వేసుకొని నీకు దమ్ముంటే నీ మహాన్యూస్లో అర్థమైందా? నీ స్కామ్లన్నీ బయట పెడతా, వేస్తావా నువ్వు మహాన్యూస్లో? సుజనా చౌదరి స్కామ్లు 25 ఏళ్ళు చరిత్ర తీస్తా స్కామ్లు. సుజనా చౌదరి వేస్తావా నువ్వు? నీకు దమ్ముందా? నీ మహాన్యూస్, నీ పేరేంటి తమ్ముడు? చిరంజీవి. వేయగలవా నువ్వు? మరి మమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వేయలేనప్పుడు, మేము చెప్పింది వేయలేనప్పుడు నువ్వు క్వశ్చన్ ఎక్కడ అడుగుతావు? నీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? నీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? నువ్వు మహాన్యూస్, నువ్వు సుజనా చౌదరి ఛానల్, నువ్వు చంద్రబాబు ఛానల్, నువ్వు వేయగలవా? ఇప్పుడు నేను చెప్పాను ఇంత అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు వేయగలవా? నువ్వు వేయలేవు. నువ్వు వేయలేనప్పుడు నువ్వు ఎట్లా అడుగుతావు? నీకు అర్హత ఎక్కడ ఉంది? నువ్వు మీడియా కాదు, నువ్వు పాంప్లెట్. సుజనా చౌదరికి చంద్రబాబుకి పాంప్లెట్లు మీరంతా. మీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? మీకు లేదు. అనవసరమైన టైం వేస్ట్ ఎందుకు మాకు మీతో? ఓకే చిరంజీవి, నువ్వు వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టమే నాకు, కాదే ఆ మహాన్యూస్ ఉంది చూసావా, అది ప్యాకేజ్ ఛానల్. ఛానల్ పరంగానే నువ్వు ఉన్నది ఆ ఛానల్లో. నువ్వు వేరే ఛానల్లో రా, అప్పుడు నీ ఛానల్ పరంగా గౌరవిస్తావు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఉన్నది ఉన్నట్టు వేస్తారు, అంతేగాని 1 సైడెడ్గా చంద్రబాబు లేకపోతే ఈ రాష్ట్రం లేదు. ఎట్ట అడుగుతావు? నువ్వు అడగవు, నాకు తెలుసు. నువ్వు కథలు చెప్పమా చిరంజీవి అడిగేస్తా, అడుగుతావు, వెయ్యి కదా. మేము చెప్పిన అన్ని వెయ్యి. సుజనా చౌదరి ఎన్ని స్కాములు చేస్తాడు నేను అక్షరాలు చెప్తాను. నా సుజనా చౌదరి కొత్త ఏంటి? సుజనా చౌదరి ఏమేం చేశాడో మొత్తం చెప్తా, 25 ఏళ్ళ నుంచి చెప్తాను నేను. ఒకటే ఇవాళ హిస్టరీ ఉంది. ఆయన రాజ్యసభ అవ్వకముందు ఏం చేశాడు, రాజ్యసభ అయినాక ఏం చేశాడు అన్నీ చెప్తా.